కళ్యాణ్ అప్పులు కొత్త కాపురం పెట్టి ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉంటారు. అప్పు ఏమో వంట నాకు వచ్చినట్టే చేశాను తిట్టుకోకురా భయ్ అనేది అంటూ ఉంటే, ఇదైనా దొరికింది మనకు. ఒక్కొక్క రోజైతే మా ఇంట్లో అన్నం ప్లేట్ ముందు పెట్టుకొని తినకుండా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కనీసం నాకు అదైనా దొరికింది. అన్నం విలువ తెలిసిందేనైతే చెప్తూ ఉంటాడు. ఇక సీతారామయ్య గారు, ఇంద్రదేవ్ గారు కళ్యాణ్ అప్పులు ఇంటికి తీసుకురావాలని, ముఖ్యంగా ముగ్గురు మనవళ్ళతో వరలక్ష్మి వ్రతం చేయించాలి అన్నది ఆమె కోరికని, అందుకని వెళ్ళి మేమే తీసుకొస్తామని వెళ్తారు. అపర్ణ, రాజ్ ఇద్దరూ సంతోషపడతారు. కానీ కావ్య మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. మరోవైపు రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి, వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేయడానికి ఇంటికి వస్తారు, నువ్వు కోడలుగా ఒప్పుకుంటావా అప్పుని అంటూ ఉంటే, నేనెక్కడ ఒప్పుకుంటాను, ఎప్పటికీ ఒప్పుకోను, అసలు కోడలుగా అది సెట్ అవ్వదు అని ప్రూవ్ చేస్తాను, ఇంట్లోంచి తరిమిచ్చేసేలాగా చేస్తానంటూ ధాన్యలక్ష్మి మరి సీతారామయ్య గారు, ఇంద్రదేవ్ గారు వెళ్ళి కళ్యాణ్ వాళ్ళని పిలిస్తే వస్తారా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.